ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అని చెప్తాను నేను. అండ్ మళ్ళీ నాకు ఇట్లాంటి ఛాన్స్ వస్తాయో అదో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తాను. సో మామూలుగా మనం అందరం మూవీస్కి వెళ్తాం, చూస్తూ ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా మన పేరు మనం స్క్రీన్ మీద చూసుకోవాలని చెప్పి. సో అట్లాంటి ఒక థాట్ నుంచి పుట్టిందే జర్నీ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద జర్నీ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు సే వేర్ దిస్ ఆల్ స్టార్టెడ్ అని చెప్పేసి నేను చెప్తాను. అట్లా ఎక్కువసేపు తీసుకొని ఒక 5 minutes అన్నా ఏమనుకోకుండా. సో షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి ఇంటెన్షన్ వచ్చింది, తీయాలని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ప్రాసెస్ తెలియదు, ఏం తెలియదు, ఎలా చేస్తామని చెప్పేసి. బట్ నాకు ఏమనిపించిందంటే ఇఫ్ యూ నో ద డెస్టినేషన్ బట్ నాట్ ద వే, వన్స్ వీ స్టార్ట్ అవర్ జర్నీ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద వే అనిపించింది. వై కాన్ వీ మేక్ ఏ షార్ట్ ఫిల్మ్? ఫోన్లో తీసుకొని తీసేసిండే. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు అల్యూమినియం అండ్ మను వరకు లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్ ద లాట్. అండ్ ఐ వుడ్ సే లైక్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్తాను నేను. ఈ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే బీటెక్ లో స్టార్ట్ అయిందని చెప్తాను నేను. ఆ బీటెక్ లో ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ అని చెప్పడం, మీకు స్టోరీ ఉందని చెప్పడం, నేను ఏ స్టోరీ చెప్పినా సార్ తీసేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తుండే. సో అలా స్టార్ట్ అయింది, నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో లైక్ నేను శివసాయికి థ్యాంక్స్ చెప్తాను. ఇక నేను మనలో తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా నేను ఒక సీన్ ఉంటుంది. ఎట్లా అంటే నేను మామూలుగా ఇద్దరు ఎగ్జామ్ మిస్ అయిపోయి ఉరుకుతూ ఉన్నారు. వాడు అంటాడు అదే సప్లీ అదే లైట్ తీసుకోవాలని చెప్పేసి చెప్తే అదే ఇప్పటికి 10:30 అని చెప్పేసి చెప్తారు. అది ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. అదే మీరు చూసిన అల్యూమినియం ఇట్స్ ఫిక్షన్, బట్ మనీలో మాత్రం సమ్ వాట్ ద రియల్ సిచ్యువేషన్స్ పెట్టిండే మేము. సో ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, సెయింట్ మేరీస్ కాలేజ్ కి మాకు సెంటర్ పడ్డది, అక్కడ సప్లీ రావడానికి వెళ్తున్నాం మేము. సో ఆడి సప్లీలోనే మళ్ళీ సప్లీ ఏం రాస్తామని చెప్పి పోతుంటే వి మిస్ ద బస్ అండ్ పరిగెడుతూ ఉన్నాం. లాస్ట్ కి లిఫ్ట్ కి వెళ్ళి లాస్ట్ ఆటో వెళ్ళిపోయేటప్పుడు వాడు ఇంకా నాకు గుర్తుంది, వాడు ఆపింది, మేము ఇద్దరం కలిసి ఎక్కేసి వెళ్ళిపోయినాం. సో దట్స్ వాట్ ద ఇంటెన్షన్ థాట్, లైక్ సీన్స్ అన్ని అట్లా రాసుకున్నాయి అవి. అండ్ దాని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే శివసాయి అండ్ ఆల్సో శివప్రసాద్, ఇప్పుడు వాడు ఇక్కడ రాలేదు. దాని తర్వాత అండ్ ఆల్సో లైక్ రాహుల్ తేజ కూడా థ్యాంక్స్ చెప్తాను నేను. బికాస్ లయా షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు హీఈస్ ఎ డిఓపి. అండ్ ఆల్సో దాని తర్వాత నేను ఫస్ట్ మను కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఏమైందంటే ఇట్లా ఒకటి తీద్దాం అనుకున్న డెమో సినిమా, దాని తర్వాత డైరెక్ట్ సినిమా తీయాలి. లైక్ ఇక షార్ట్ ఫిల్మ్స్ ఆడేది సినిమా తీద్దామని ఒక ఇంటెన్షన్ తో చేసినప్పుడు మనీ తీసిండే. అండ్ ఆల్సో మీరు చూసిన మను షార్ట్ ఫిల్మ్ అనేది ఒక 1.5 years బ్యాక్ తీసింది ఇట్లా చెప్పాలంటే. సో ఏమంటే వితౌట్ ఎక్విప్మెంట్, వితౌట్ ఎనీథింగ్, లైక్ ఇట్లనే ఒక స్క్రీనింగ్ కి వెళ్ళి నేను ఆ మను హీరోని చూసిండే. మామూలుగా విజయ్ విహారీ అనమాట అతని పేరు. సో అతను కూడా రాలేదు, తన ఫ్లైట్ మిస్ అయ్యి రోజు రాలేదు తను. సో తనతో ఇట్లా స్క్రీన్ చూసిండే, తను తీసిన షార్ట్ ఫిల్మ్ నచ్చి తను పిలిస్తే తను చేస్తా అని చెప్పేసి చెప్పిండే. సో అట్లా ఆ మను అనేది హ్యాపీ అయింది. సో మొత్తం అయిపోయింది షూటింగ్, ఓన్లీ 2 days లో తీసినాం మేము. తీసిన తర్వాత ఏంటంటే ఒక ఫుటేజ్ అనేది కరెక్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో ద ల్యాప్టాప్ ఆల్సో క్రాష్డ్ అండ్ డోంట్ నో వాట్ వీ నీడ్ టు డూ. అండ్ ఆల్సో ఇంకా చాలా మ్యూజిక్ కొట్టింది. నాకైతే చాలా థ్యాంక్ యూ చెప్తాను ఇంకా, ఎందుకంటే అదంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 days మ్యూజిక్ కొట్టి మళ్ళీ 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొట్టి బాగాలేదు, మళ్ళీ కొట్టాలని చెప్పి 1 month 2 months 3 months అలా గ్యాప్ తీసుకొని చేసిండు. ఒక రోజు సడన్ గా అంటే నాకు అనిపించింది జనరల్ గా, ఇప్పుడు మన మీద హోప్స్ వదిలేసుకున్న 1 year అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నెక్స్ట్ తీద్దామని చెప్పేసి ఇతిహాసం అని చెప్పి తీసిండే. దాన్ని ఒక కాంటెస్ట్ లో పంపించాము. అండ్ ఆల్సో లైక్ వి వాన్ ఇన్ ద కాంటెస్ట్. అండ్ వాళ్ళు ప్రైజ్ మనీ ఇవ్వడానికి గుంటూరుకి రమ్మన్నారు. నాకు ఇంకా గుర్తుంది, గుంటూరుకి వెళ్ళే టైంలో మార్నింగ్ 3 o'clock అవుతుంది. ఆ 3 o'clock మన లింకన్ ఒక సడన్ ఒక వీడియో పంపాడు. అదే ఏంది వీడియో అని చెప్పి చూస్తే సాంగ్ పెట్టింది మనం సడన్ గా మనలో. అదే ఏంది సాంగ్ ఇట్లా వచ్చింది అని చెప్పి చూస్తే క్రేజీ వచ్చింది. అంటే ఏమనిపించింది అంటే అసలు మొత్తం సినిమాకి సింక్ అవుతుంది కదా అనిపించింది. దెన్ ఓకే ఫైన్, ఇది ఆల్రెడీ పెట్టేసినాం కదా, దీని కూడా రిలీజ్ చేద్దాం అని చెప్పి మేడ్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు చూసిన మను అనేది అట్లా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ అల్యూమినియం విషయానికి వస్తే దాని తర్వాత అనిపించింది తీస్తే ఫైనల్ ఒకటే షార్ట్ ఫిల్మ్ ఇంకా తీయకూడదు, నెక్స్ట్ తీస్తే సినిమా అనేది అని చెప్పి ఒక ఇంటెన్షన్ తోని మేమందరం కలిసి కాస్టింగ్ పెట్టిండే. దట్స్ అవర్ ఫస్ట్ కాస్టింగ్. లైక్ ఇట్లా ఉంటుంది సినిమా ఫిల్మ్, ఇట్లా ఉంటుంది, ఇంతమందిని కలవాలి, ఇంతమందితో మాట్లాడాలని చెప్పి ఎవరికి ఏం తెలియదు. అండ్ ఫైనల్ గా కాస్టింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మేము అంతా ఉన్నాము 200 people వచ్చారు. 200 people మన హరిని చూసి, హరి మా ఫ్రెండ్. సో చూసిన తర్వాత మనం బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ కలిసిన మరి ప్లేస్ పంజాబ్ మాల్లో కలిసిందే మనం. ఆ మాల్లో కలిసిన తర్వాత ఇట్లా స్టోరీ అనుకుంటామని చెప్పాను. మనకి నచ్చేసింది, ఓకే ఫైన్ చేసేద్దాం అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత డిఓపి కావాలి, ఆడి ఇతిహాసం చేసిన మన రాహుల్ వచ్చిండే. రాహుల్కి చెప్పి ఇట్లా అనుకుంటున్నాం అని చెప్పేసి ఫస్ట్ అల్యూమినియం స్టోరీ మొత్తం నేను కామెడీగా రాసుకుండే. అదే ఇప్పుడు ఫస్ట్ మా ఫ్రెండ్ అంటే జనరల్ చెప్పాలంటే ఈ అల్యూమినియం స్టోరీ మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట, విజయ్ పుల్లల అని చెప్పేసి. సో ఇట్లా మేము స్టేడియం లో వాక్ చేస్తూ తిరిగేటప్పుడు ఇట్లా ఒక కాన్సెప్ట్ దీని లాస్ట్ ఇదే సినిమా అంటున్నావు కదా, నెక్స్ట్ మూవీ తీస్తా అంటున్నావు కదా, వై కాంట్ యూ మేక్ అన్ అల్యూమినియం అని చెప్పేసి వాడు అన్నాడు. ఓకే ఫైన్ అని చెప్పి దాన్ని ఫుల్ కామెడీగా రాసినాం. నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ అల్యూమినియం అనేది నాకు తెలియదు, అసలు అల్యూమినియం అంటే ఏమి అని చెప్పేసి అనుకున్నాను నేను. మనోడు ఏం చెప్పిందంటే లేదు భరణం రాదు అని చెప్పేసి చెప్పిండు. అదే ఓకే నా భరణం అంటే నాగవరణం తెలిసి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా.
ఓకే ఫైన్ అట్లా కాదు అది చెప్తే ఓకే దాని గురించి తెలుసుకుండే అనమాట. క్యూస్ అయ్యాక ఇలా ఇస్తారు అని చెప్పేసి సరే ఫైన్ అని చెప్పేసి కూర్చొని ఆ స్టోరీ మొత్తం రాసి మళ్ళీ నెక్స్ట్ డ్రాఫ్ట్ మన రాహుల్ కి చెప్పి మా ఫ్రెండ్స్ కి చెప్పి ఒక ఇద్దరు ముగ్గురికి అంటే మామూలుగా నేను ఒక బ్లెస్ అని చెప్తా. నాకున్న సర్కిల్ ఏదైతుందో వాళ్ళందరూ ఒక జెన్యూన్ రివ్యూస్ వచ్చి హార్ట్ఫుల్ గా వాళ్ళకి ఏమనిపిస్తుందో ఈ పాయింట్ నచ్చింది ఈ పాయింట్ నచ్చలేదు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే ఫైన్ ఇది సీరియస్ ఇష్యూ యూ గో విత్ సీరియస్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత మా ఫ్రెండ్ అనిల్కి చెప్పిండే అరే నీకు అనుకుంటున్నా స్టోరీ అంటే నేను ఏం చెప్పినా వాడు ఓకే అంటాడు. నేనేమో ఇక్కడ కామెడీ చెప్పిన వాడు తీసారా ఒకటి తెలియదు ఆలిమని చదివి స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాడు అన్నాడు. దాని తర్వాత ఇది స్టార్ట్ చేసింది అనమాట. సో దాని తర్వాత ఆలిమని మీకు చూసిన అవుట్పుట్ వచ్చింది. అండ్ ఆల్సో at the time of shooting we faced lot of issues. I want to say special thanks to Miss Mahati garu. ఎందుకు అంటే ఆ రోజు షూటింగ్ ఇద్దామని చెప్పేసి ఒక ఫన్ డే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 12 వరకు అసలు నిద్ర లేకుండా చేసిండే. మళ్ళీ 12:30 1 అయితే పడుకునేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 ఇక్కడ చిత్రమంది స్టూడియోలో షూటింగ్ పెట్టుకుండే. సో ఆ రోజు ఏమైందంటే అసలు మాకు ఎవరు తెలియదు, అసలు ఎలా మాట్లాడాలి తెలియదు, మాకు ఇట్లా కావాలి అప్లికేషన్ కావాలి అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము తెచ్చుకున్న లైటింగ్ ఎక్విప్మెంట్ అనేది అక్కడ సెట్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు, షూటింగ్ అయిపోతుంది. ఇంతగానం చేసి ఏం చేయాలో అర్థం కానప్పుడు మహతి గారు వచ్చారనమాట. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహతి గారు వచ్చి మాట్లాడి అప్పటికప్పుడు లైట్ మ్యాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓకే ఫైన్ వీ కెన్ ఏబుల్ టు మేక్ దిస్ అని చెప్పేసి ఒక హోప్ వచ్చిండే. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మాకు హాఫ్ అన్ అవర్ అంటే అరౌండ్ హాఫ్ డే ఇచ్చారు షూటింగ్ కి. బట్ మహతి గారు మాట్లాడిన తర్వాత మొత్తం ఫుల్ డే ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ దాని తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇలా కాంటాక్ట్ తీసుకొని లైట్ మ్యాన్ తీసుకొచ్చి చేసింది. దాని తర్వాత అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఈవెంట్ కి వచ్చి దీన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ అన్న కూడా చాలా థ్యాంక్స్. నేను కొంతమందికి మర్చిపోయి ఉండొచ్చు వాళ్ళ పేర్లు, బట్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. మనలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ ఆలిమలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఆల్సో లైక్ దిస్ ఇస్ అ డెమో ఫిలిం అండ్ లైక్ నెక్స్ట్ తీస్తే మూవీ తీయాలని ఒక ఇంటెన్షన్ తో ఒక కాన్సెప్ట్ తో ఒక అనుకుంటూ ఉన్నాం. బట్ అనుకుంటుండే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ లైక్ ఒక పేరు మర్చిపోయినా, నేను ఏడీ పేరు మర్చిపోయినా మన రిత్విక్. అండ్ ఆల్సో విక్కీ పేరు మర్చిపోయినా. విక్కీ అసలు మన నెక్స్ట్ కార్తిక్ పేరు మర్చిపోయినా. యా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. శ్రవణ పేరు మర్చిపోయాను. నేను శ్రవణ ఈజ్ ద ప్రొడ్యూసర్. ఆయన రాలేదు చెల్లిపోయాను. నేను ఒక కాన్సెప్ట్ చెప్పి ఆయన నిజం చెప్పాను మా ఎక్స్ మేనేజర్ అనమాట. ఇట్లా అనుకుంటున్నా ఆయన కాన్సెప్ట్ అని చెప్పి చెప్తే సరే ఫైన్ చేసేద్దాం అని చెప్పి హీ ప్రొడ్యూస్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో లైక్ నేను డైరెక్ట్ వాళ్ళ ముఖాల మీద ఎవరికి నేను థ్యాంక్స్ చెప్పాను. దిస్ ఈస్ ద పాయింట్, దిస్ ఈస్ ద టైం అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను. థ్యాంక్స్ నేను ఎప్పుడో చెప్పుకోవాలంటే ఫస్ట్ అన్నోళ్ళు చెప్తాను. బికాస్ నేను ప్రతి సిచ్యువేషన్ లో ఎలా ఉన్నా సరే హీ విల్ బీ దేర్ విత్ మీ. అండ్ ఆల్సో ఐ విల్ థ్యాంక్ టు బాలా. అండ్ ఆల్సో ఐ విల్ థ్యాంక్ టు లైక్ కార్తిక్, రాహుల్, శీకర్. అండ్ ఆల్సో అబ్రహాం అయితే అసలు చెప్పకండి మనకి ముఖం చెప్పాను, బట్ ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఆల్సో లైక్ కోవిడ్ మర్చిపోయాను. అండ్ లైక్ ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ టు మై అక్క లైక్ మై శిరీష్ అక్క. నేను అట్లా అనుకుంటున్నా అని చెప్పి చెప్పిన తర్వాత సరే ఫైవ్ హోస్టింగ్ ఎవరు దొరకట్లేదు, ఈవెంట్ చేస్తున్నామో ఏం అర్థం అవ్వట్లేదు, కొంచెం ప్యానిక్ కొంచెం టెన్షన్ ఉండే. దాని తర్వాత అక్క వచ్చింది, కొంచెం హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది నిజం చెప్పాలంటే. అండ్ ఆల్సో నేను మా కజన్ సుష్మా థ్యాంక్స్ చెప్తాను. ఒక మాట చెప్పగానే వచ్చింది. అండ్ ఆల్సో సాకేత్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్తాను. బికాజ్ ఒక మాట చెప్పగానే అదే మనోహర్ రాబే అని చెప్పేసి వచ్చేసిండు. అండ్ ఆల్సో ఇక్కడ ప్రతి ఒక్కరు అదే మనోహర్ మనకు తెలిసిన రాబే అని చెప్పేసి వచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ థింగ్ లైక్ yeah, I think I forgot something, but okay, fine. Thank you everyone for giving this wonderful opportunity. And ఇంత కష్టపడి చూసినందుకు మీకు అందరికి థ్యాంక్స్ చెప్తాను నేను. అండ్ ఆల్సో పిసార్ ల్యాబ్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మెయిన్ థింగ్ నేను మర్చిపోయింది ఏంటంటే మన అజయ్ అన్న థ్యాంక్స్ చెప్పాలి. ఆపరేటర్ చాలా కష్టంగా చేసింది. నిన్న అసలు లిటరలీ దీన్ని విడిపోతుండే. మాకు వచ్చిన తర్వాత టెస్టింగ్ చేయించుకున్నామని చెప్పి అక్కడ కూర్చుంటే అసలు అది విన్నర్ అవ్వట్లేదు, అది ఫార్మాట్ అవ్వట్లేదు. అన్న థ్యాంక్ యూ అన్న, అసలు లేకపోతే వాళ్ళ ఈవెంట్ మొత్తం కొలాప్స్ అవుతుండే. బట్ విన్నర్ అవ్వాలి సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అసలు. అండ్ ఇక్కడ మన నవేష్ అన్న వాళ్ళు కూడా పాపం ఒప్పుకొని వచ్చేది. థ్యాంక్ యూ అన్న. అసలు మీడియా అనగానే అది మీడియా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను షాక్ అయినా. బట్ ఏంటంటే అన్ననే కొంచెం సెట్ చేసిండు. బట్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈవెంట్ పేరు అన్న మర్చిపోయింది, ఐఎమ్ సో సారీ. అండ్ మిస్ మహతి మేడంకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఆల్సో అయితే థ్యాంక్ యూ. అండ్ అంటే మహతి మ్యామ్ మాకు ఎవ్రీ సెకండ్ హెల్ప్ చేస్తున్నారు. ద డే ఇప్పుడు మహతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సారీ మ్యామ్ ఇంతసేపు ఏ చేయించినందుకు. బికాస్
ఫస్ట్ నేను చెప్తాను మేడం గురించి. సో నేను ఫస్ట్ షాపింగ్ వెళ్ళి అక్కడ అంటే ప్లేస్ కి వెళ్ళినాము, మాకు ఎవ్వరు తెలియదు. సో అప్పుడు మాకు ఇంకా దేవత అనుకోవాలి మేడం. సో ఎవ్రీ సెకండ్ మాకు అంటే ఈ స్క్రీనింగ్ వరకు ఇప్పుడు చేసేంత వరకు ఎవ్రీ సెకండ్ మాకు మేడం హెల్ప్ చేస్తూనే ఉన్నారు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మాకు ఏ కాంటాక్ట్స్ కావాలన్నా ఏది కావాలన్నా ఇలా కాదు ఇలా చేయాలి, ఇది ఇలా కాదు అని మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మేడంకి మాకు అసలు దమ్ కూడా వేసినారు, కాల్ చేసి మెసేజ్ చేసి స్టిల్ చాలా ఓపికతోని సో మోర్ సపోర్టివ్ ఉన్నారు అనమాట. అట్లనే ఇప్పుడు మనకి ఏం తెలియకుండా మనం వెళ్ళిపోతున్నప్పుడు గైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో మంచి ప్రోడక్ట్ వస్తుంది. సో మా మొత్తం అంటే సెల్ఫ్లెస్ గా మాకు హెల్ప్ చేసినారు అనమాట. ఎవ్రీ సెకండ్ నన్ను ఇలా కాదు చేయండి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉన్నాను, నేను జస్ట్ మీకు కాల్ చేయండి, నేను మీకోసం ఉంటానని చెప్పినాను. థ్యాంక్స్ లాట్ మ్యామ్, మాకు ఫుల్ హెల్ప్ చేసినందుకు. సో దానివల్ల స్క్రీన్ మీద మేము ఒక మూవీ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. Now we invite Mahati garu onto the stage. ఎందుకన్నా వెనక్కి వెళ్తున్నాం, ముందుకు లైట్ వద్దాం మనకు ఫేస్ లో ఎందుకు. ఆల్ ది బెస్ట్ అందరికి. డైరెక్టర్ గారు మీరు అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా బాగా చేశారు. ఇక్కడ రండి మాట్లాడతాం. అయితే వినండి, రాజమౌళి సార్ కూడా ఫస్ట్ శాంతి నివాసం అనే సీరియల్ చేశారు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ గారు మీరు కూడా వితౌట్ వర్క్ ప్రాక్టికల్ చేయకుండా చాలా బాగా చేశారు. నెక్స్ట్ టైం డీటెయిలింగ్ ఇంకా బాగా చేయండి. అంటే లీడ్ ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. చాలా చాలా బాగుంది. మీరు కూడా మీరు మంచి హీరో అవుతారు. ఈటీవీ లో వస్తుంది మీకు త్వరలో కాల్. వీళ్ళందరూ ఆ రోజు షూట్ లో ఉన్నాను నేను, చాలా టెన్షన్ పడుతున్నారు. సో ఏమైనా చెప్పి పిలిచి వీళ్ళతో మాట్లాడి ఆ రోజు కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకు టీం ఎవరు తెలియదు, సో సపోర్ట్ చేశాను. ఫ్యూచర్ లో మీరు మూవీ చేసేప్పుడు నన్ను కలవండి, అప్పుడు కూడా నేను మీకు సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం మూవీ. మంచి కంటెంట్ రండి, ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోండి, సక్సెస్ అవుతారు అంతే. సో షార్ట్ ఫిల్మ్ అని సింపుల్ గా తీయడానికి కూడా లేదు. షార్ట్ ఫిల్మ్ లో చేసిన హీరోస్ పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు. షార్ట్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్స్ కూడా తోపు డైరెక్టర్లు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుందండి. టైం వేస్ట్ చేయకండి. ఎవ్రీ మినిట్ మనదే. ప్రతి క్షణం మనం మంచి ఆలోచించాలి, వర్క్ చేయాలి, కష్టపడాలి. మీడియాలో మాత్రం టాప్ లెవెల్లో ఉంటారు. ప్రతి మినిట్ మనదే. ఫోన్ తో షూట్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ మీ టీమ్ అందరికి. థ్యాంక్ యూ. అండ్ రిలీజ్ కి మీకు ఏదైనా ఛానల్ సపోర్ట్ కావాలన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నైస్. ఇక్కడ లాయర్ ఎవరు ఉంటుంది? లాయర్ విడగొట్టి లాయర్ ఎవరు? అయ్యో వెళ్ళిపోయాడా? హీరో దగ్గరికి వెళ్ళి హీరో కాదా? నైస్. ముందు మీరు టెన్షన్ పడకండి, కొంచెం ముందు. మా నుంచి ఒక చిన్న గిఫ్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్ అయితే చాలా బాగుంది. నేను చూడలేదు, మళ్ళీ టైటిల్ స్టార్టింగ్ లో వచ్చింది, మళ్ళీ రాలేదు. చాలా బాగుంది సాంగ్, మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ మొత్తం కొన్ని షార్ట్స్ చాలా బాగా చేశారు. మిగతా అంతా టెన్షన్ పడాలి. ఈసారి నేను ఫుల్ సపోర్ట్ చేస్తే చక్కగా చేయి, తర్వాత సినిమా వెళ్తాం. Last but not least, one thing, like ఇప్పుడు క్వశ్చన్స్ వేసిన వాళ్ళని పిలవరా? వాళ్ళతో ఒక ఫోటో తీసుకున్నాం. బాగా వేస్తారు అక్కడ. ఎవరెవరు వేసారు వాళ్ళందరినీ పిలవాలి. yeah sure, questions వేసిన ప్రతి ఒక్కరు ఆ క్వశ్చన్స్ వేస్తాం. తర్వాత ఇంకెవరు ఇద్దరు ముగ్గురు అది అండి. మళ్ళీ అడిగిన ఆల్రెడీ సరస్వతం అది సంస్కృతం అనుకుంటున్నాను. ఎవరు వేస్తారు? ఇంటి పక్కన కూడా ఎవరు వేస్తారు క్వశ్చన్? నాగేంద్ర అదే కదా. బిఫోర్ స్టార్టింగ్ ఫోటో మాట
మర్చిపోయినా చెప్పండి టెన్షన్ కూడా టెన్షన్ అయింది నాకు. కొంచెం ఇట్లా లైట్ కవర్ చేస్తున్నారు. అది ముందుగా వాడేది కూడా ఇంకెవరు క్వశ్చన్స్ వేశారు? ఇంకిద్దరు ముగ్గురు వేశారు క్వశ్చన్స్, బాగా అడిగారు. పిలవండి పిలవండి. రండి రండి రావాలి పక్క. పిలవండి మీరు పిలవండి మళ్ళీ. నెక్స్ట్ టైం క్వశ్చన్స్ అడగకుండా చేస్తాం. అదే చెప్తామని వాళ్ళు ఎవరెవరు ఇంకెవరు క్వశ్చన్స్ అడిగింది మీరు ఒకసారి ఇవ్వండి మైక్. క్వశ్చన్స్ సార్ అడిగారు, నేను అడిగాను, తను అడిగారు, ఇంకెవరు అడిగారు. రండి ఇవ్వండి. అమ్మ ఎంత సిగ్గుపడుతున్నారు ఈ జనరేషన్ లో కూడా, బాపరే. సరే అందరూ ఒకసారి వీళ్ళకి చప్పట్లు కొట్టండి, వీళ్ళ టీమ్ కి గట్టిగా చప్పట్లు కొట్టండి. అండ్ ఆల్ ద బెస్ట్. And last but not least, I want to say one thing, like no art is small అని చెప్పేసి ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు once again thank you everyone. And వచ్చినందుకు థ్యాంక్ యూ అందరూ. నెక్స్ట్ గట్టిగా సినిమా ఇస్తున్నాం, హిట్ కొడుతున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. మనువా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ అది మనువా. దాంట్లో డిగ్రీ అయినా ఏం దొరుకుతున్నావు, అది భలే ఉన్నాయి ఆ క్వశ్చన్స్. ఎవరు రాసారా స్క్రిప్ట్ అంతా? డిగ్రీ చదివినాక కూడా నువ్వు ఈ దోలుతున్నావు ఊపర్ దోలుతున్నావు అని చెప్పి అది బాగుంది, నాకు నచ్చింది. ఆ తర్వాత వీళ్ళది అమ్మాయి ఆన్లైన్ లో మాట్లాడితే ఆన్లైన్ లో ఫుడ్ బుక్ చేస్తుంది, అది చాలా బాగా నచ్చింది. అంటే ఈ సీన్లలో నచ్చిన సీన్స్ చెప్తున్నా. నైస్. నేను అనుకున్నా అదే చెప్పిండు, అదే అనుకున్నా నేను. ఇది డెమో సినిమా అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పాను కదా, యాఎస్టీ డెమో ఫిలిం. ఇప్పుడు తీయగలుగుతాం అనే కాన్ఫిడెంట్ మనకు ఉన్నప్పుడు, మనం చేయగలుగుతాం మనం నమ్మినప్పుడు, మనం 10 మంది నమ్మినప్పుడు వీ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ వీ కెన్ ఏబుల్ టు మేక్ ఎ ఫిలిం నెక్స్ట్. అండ్ మనం చెప్పినట్టు సమయ థియేటర్ అనే కన్నా ప్లే అవుతుంది. అది అప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. Thank you. Thank you everyone for coming and completing this event. చారి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ స్టేజ్ కాదు ఇంకా ఇంత పెద్ద స్టేజ్ ఎక్కుతావు తొందరలో. అండ్ ఐ నో యువర్ హార్డ్ వర్క్, అందుకే నేను వచ్చాను ఇక్కడికి. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. చాలా హార్డ్ వర్కర్ అండ్ ఐ సపోర్ట్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చారి. నేను ఎక్కడ అడుగు పెట్టినా కానీ ఇలా ఎవరైనా పైకి రావాల్సింది. అంతే, నాకు కొంచెం చదువు రాదు కదా, అంతే. మంచి డైరెక్టర్ అవుతాడు, సూపర్. సిగ్గుమని అవుతాడు. అట్లా